సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా లవ్ మ్యారేజ్లు జరుగుతుంటాయి. చాలా అరుదుగా అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకునేవారుంటారు. కానీ ఓ బాలీవుడ్ స్టార్ ఇద్దరిని చూసి మరొకరు సరిజోడి అవుతారని భావించి పెళ్లి చేయడం చూసారా? ఈ పని చేసింది మరెవరూ కాదు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఒకప్పటి హీరోయిన్ అసిన్, మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మ 2016లో వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ కథలో అక్షయ్ కుమార్ మ్యాచ్ మేకర్ రోల్ ను పోషించాడు. అక్షయ్ 2012లో ఒక క్రికెట్ మ్యాచ్ లో వారిని ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలవడానికి కూడా హెల్ప్ చేశాడు. అయితే ఈ పెళ్లి సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న మైక్రోమాక్స్ కంపెనీ ఆ తర్వాత పతనమైపోయింది. 2010 ప్రారంభంలో మైక్రోమాక్స్ భారతదేశంలో అతిపెద్ద మొబైల్ బ్రాండ్స్ లో ఒకటి. కంపెనీ ఇండియన్ మార్కెట్ లో ప్రపంచ బ్రాండ్లను ఓడించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు రంగంలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో కనిపించిన రాహుల్ దీని గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. 2014లో చైనీస్ ఫోన్ బ్రాండ్ మీజుతో ఒప్పందం సందర్భంగా అలీబాబా నుంచి మైక్రోమాక్స్ కు $800 మిలియన్ ఫండ్స్ ఆఫర్ వచ్చిందని చెప్పాడు. కానీ రాహుల్ దాన్ని తిరస్కరించాడు. అప్పటి బిజినెస్ లాభాల్లో ఉందని, అందుకే అప్పట్లో ఆ డబ్బు అవసరం లేదని భావించాడు. మేము అప్పుడు బాగానే ఉన్నాం, మాకు డబ్బు అవసరం లేదని అనుకున్నాం, పోటీని సరిగ్గా గ్రహించలేదు అని రాహుల్ చెప్పాడు. ఫిన్లాండ్, కొరియా బ్రాండ్లతో వ్యవహరించినట్లే చైనా కంపెనీలను కూడా హ్యాండిల్ చేయగలమని భావించామని రాహుల్ తెలిపాడు. ఆ టైంలో మైక్రోమాక్స్ చైనా కంపెనీలను తక్కువ అంచనా వేసిందన్నాడు. కానీ చైనీస్ బ్రాండ్లు తక్కువ ధరలతో మార్కెట్ ను ఆక్రమించాయి. భారీ ఫండింగ్ తో తక్కువ కాలంలోనే భారీ మార్కెట్ షేర్ ను సొంతం చేసుకున్నాయి. 2016లో రాహుల్ ఆసిన్ వివాహం చేసుకున్న అదే సంవత్సరం మైక్రోమాక్స్ ఇబ్బందులు మొదలయ్యాయి. 3 సంవత్సరాల్లో కంపెనీ భారీగా ఖర్చులు చేయడం మానేసి కోలుకునే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుంది. అప్పట్లో $800 మిలియన్ తీసుకుని ఉంటే మేము తిరిగి పోరాడగలిగే వాళ్ళం. ఆ సమయంలో ధరల యుద్ధానికి సిద్ధంగా నగదు నిల్వలు ఉండాలని మాకు తెలీదు అని రాహుల్ చెప్పుకొచ్చాడు. 2012లో అక్షయ్ కుమార్ రాహుల్ ఆసిన్ ను కలపాలని నిర్ణయించుకున్నాడు. అక్షయ్ రాహుల్ తో ఆమె చాలా సింపుల్, గ్రాండెడ్ ప్రొఫెషనల్. వీరిద్దరికి ఒకేలాంటి వాల్యూస్ ఉన్నాయని ఆసిన్ గురించి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ వారిద్దరి ఫోన్ నెంబర్లను ఒకరికొకరికి ఇచ్చారట. ఆ తర్వాత క్రమంగా ఈ జంట పెళ్లిపీటల వరకు వెళ్లింది. ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.